వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ అవుట్ ఆఫ్ ఇట్ థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో మనకి ఏదైనా కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇస్తే ఆ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని పుష్ డౌన్ ఆటోమేటా లాగా ఎలా కన్వర్ట్ చేయాలి అనే టాపిక్ని వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం థర్డ్ యూనిట్ చూసాం ఆల్రెడీ, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఏంటో. ఈ ఫోర్త్ యూనిట్లో ఆల్రెడీ పుష్ డౌన్ ఆటోమేటా అంటే ఏంటో కూడా చూసాము. సో మన దగ్గర ఇప్పుడు ఏంటి, మన ఎయిము, మన దగ్గర ఒక కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఉంటుంది, దాన్ని మనం పుష్ డౌన్ ఆటోమేటా లాగా కన్వర్ట్ చేయాలి. సో అసలు కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఏంటో జస్ట్ మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇస్ సెట్ ఆఫ్ ఫోర్ టపుల్స్. ఏముంటాయి అందులో? G is a context free grammar. ఆ గ్రామర్లో 4 టపుల్స్ ఉంటాయి. ఏముంటాయి? V, T, P, S, where V is the set of the non-terminals and T is the set of the terminals. ఈ non-terminalsని మనం వేరియబుల్స్ అని కూడా అంటారు కొంతమంది. ఓకే, V is the set of the non-terminals, T is the set of the terminals, P is the set of the productions and S is the starting symbol. సో ఇవన్నీ కలిపి ఒక గ్రామర్ ఫామ్ అవుతుంది, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇచ్చారు, సెట్ ఆఫ్ ద ప్రొడక్షన్స్ ఇచ్చారు. సో మనం ఆ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని ఏం చేయాలి? పుష్ డౌన్ ఆటోమేటా లాగా కన్వర్ట్ చేయాలి. పుష్ డౌన్ ఆటోమేటాలో మనకి ఎన్ని టపుల్స్ ఉంటాయి? 7 టపుల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనము ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని పుష్ డౌన్ ఆటోమేటా విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ద ఎంప్టీ స్టాక్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో మనం ఆల్రెడీ ఈ పుష్ డౌన్ ఆటోమేటా కాన్సెప్ట్స్లో లాంగ్వేజ్ యాక్సెప్టెడ్ బై ద పుష్ డౌన్ ఆటోమేటా అనే ఒక టాపిక్ని డిస్కస్ చేసాము. అందులో ఏం చెప్పాను? పుష్ డౌన్ ఆటోమేటా 2 టైప్స్ ద్వారా యాక్సెప్ట్ అవుతుంది. ఏదైనా ఒక లాంగ్వేజ్ పుష్ డౌన్ ఆటోమేటాలో 2 టైప్స్గా యాక్సెప్ట్ అవుతుంది. ఒకటేంటి? త్రూ ద ఫైనల్ స్టేట్, త్రూ ద ఎంప్టీ స్టాక్. అంటే మనకి ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ కన్జ్యూమ్ అయ్యేటప్పటికి మన పుష్ డౌన్ ఆటోమేటాలో స్టాక్ యూజ్ చేసుకుంటాం కదా, ఆ స్టాక్ ఎంప్టీ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ లాంగ్వేజ్ యాక్సెప్ట్ అయిందని అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనకి ఇచ్చిన కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని పుష్ డౌన్ ఆటోమేటా లాగా కన్వర్ట్ చేస్తున్నాం. ఎలాగా? విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ద ఎంప్టీ స్టాక్. ఎంప్టీ స్టాక్ ద్వారా యాక్సెప్ట్ అయ్యే పుష్ డౌన్ ఆటోమేటా అంటే దాంట్లో ఎన్ని టపుల్స్ ఉంటాయి? ఓన్లీ 6 టపుల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఫైనల్ స్టేట్ అవసరం లేదు, ఎందుకంటే ఫైనల్ స్టేట్ ద్వారా ఇది యాక్సెప్ట్ అవ్వట్లేదు కదా, ఎంప్టీ స్టాక్ ద్వారా యాక్సెప్ట్ అవుతుంది. అందుకని మనం ఇప్పుడు కన్వర్ట్ చేసే పుష్ డౌన్ ఆటోమేటాలో ఓన్లీ 6 టపుల్స్ ఉంటాయి. సో మనము ఈ 4 టపుల్డ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని 6 టపుల్డ్ పుష్ డౌన్ ఆటోమేటా లాగా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేస్తామని చూడండి. సో పుష్ డౌన్ ఆటోమేటాలోకి పుష్ డౌన్ ఆటోమేటా దట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ద ఎంప్టీ స్టాక్లో ఎన్ని టపుల్స్ ఉంటాయి? 6 టపుల్స్. ఆ 6 టపుల్స్ ఏంటి? సెట్ ఆఫ్ ద స్టేట్స్ and the input symbols and the stack symbols, transition function, initial state and stack starting symbol, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఈ గ్రామర్లో ఏవి ఇలా కన్వర్ట్ అవుతాయో చూడండి. సో మనకి ఇచ్చిన గ్రామర్లో ఫస్ట్ పుష్ డౌన్ ఆటోమేటాలో ఏంటి? సెట్ ఆఫ్ ద స్టేట్స్. ఇక్కడ ఒకటే స్టేట్ యూజ్ చేసుకుంటాం, అది క్యూ. అండ్ ఇక్కడ ఇన్పుట్ సింబల్స్ ఏమవుతాయంటే మన గ్రామర్లో ఉండే టర్మినల్ సింబల్స్ ఇక్కడ ఇన్పుట్ సింబల్ అవుతాయి. మనకి పర్టికులర్ గ్రామర్లో ఉన్న టర్మినల్ సింబల్స్ ఏంటి? 0, 1. సో అవి ఇన్పుట్ సింబల్స్ అవుతాయి. నెక్స్ట్ స్టాక్ సింబల్స్ ఏమవుతాయి? యూనియన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ద టర్మినల్స్ అండ్ నాన్ టర్మినల్స్. సో ఇక్కడ టర్మినల్స్ ఏమున్నాయి? సెట్ ఆఫ్ ద టర్మినల్స్ ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం, 0, 1. నాన్ టర్మినల్స్ ఏమున్నాయి? SB. సో ఇప్పుడు స్టాక్ సింబల్స్ ఏమవుతాయి? 0, SB, 0, 1. అండ్ దెన్ డెల్టా మనం ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ డెల్టా కన్స్ట్రక్ట్ చేయడానికి 2 రూల్స్ ఉన్నాయి. ఆ 2 రూల్స్ యూజ్ చేసుకుని మనం ఈ ప్రొడక్షన్ రూల్స్ యూజ్ చేసుకుని ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్ డెల్టా అనేది మనం క్రియేట్ చేస్తాము. అండ్ దెన్ క్యూ ఇస్ ద ఇనిషియల్ స్టేట్ అండ్ S is the స్టార్టింగ్ సింబల్. స్టార్టింగ్ సింబల్ ఏమవుతుందంటే ఇక్కడ ఇనిషియల్లో S స్టార్టింగ్ సింబల్ ఏముందో మన ప్రొడక్షన్స్లో అదే స్టార్టింగ్ సింబల్ అవుతుంది. సో ఇక్కడ వరకు మన దగ్గర ఉన్న ఈ 4 టపుల్స్ని 6 టపుల్స్గా ఎలా రాస్తామో తెలిసింది. ఇప్పుడు ట్రాన్సిషన్ ఫంక్షన్ డెల్టా క్రియేట్ చేయడానికి మనకి 2 రూల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఇప్పుడు మన గ్రామర్లో ఏముంటాయి?
ప్రొడక్షన్ రూల్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్షన్ రూల్స్ ఏం యూజ్ చేసుకుని ఫామ్ అవుతాయి? సెట్ ఆఫ్ ద నాన్ టర్మినల్స్ అండ్ టర్మినల్స్. సో ఆ ప్రొడక్షన్ రూల్స్లో ఏముండొచ్చు? నాన్ టర్మినల్స్ ఉండొచ్చు, టర్మినల్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు నాన్ టర్మినల్ ఉందనుకోండి, ఇప్పుడు ప్రొడక్షను నాన్ టర్మినల్ అనుకోండి, ఆ నాన్ టర్మినల్ ఉండే ప్రొడక్షను ఈ ఫామ్లో ఉందనుకోండి, ఇక్కడ ఏ అనేది నాన్ టర్మినల్. సో నాన్ టర్మినల్తో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందంటే దానికి ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా రాస్తామా అంటే డెల్టా ఆఫ్ క్యూ ఆన్ ఎప్సిలాన్ కామా ఈ నాన్ టర్మినల్ ఈక్వల్ టు క్యూ కామా ఆల్ఫా. ఈ ఆల్ఫా ఏంటంటే ఈ నాన్ టర్మినల్తో స్టార్ట్ అయ్యే ప్రొడక్షన్ రైట్ సైడ్ ఏముంటుందో అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాన్ టర్మినల్, ఎస్ అనేది నాన్ టర్మినల్, ఈ ఎస్ స్టాండ్స్ టు 0 BB ఉంది. సో ఇక్కడ మన ఈ ప్రొడక్షన్ రూల్ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఏ అంటే ఎస్, ఆల్ఫా అంటే 0 BB. ఇప్పుడు ఈ ప్రొడక్షన్కి మనం ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా రాయాలంటే క్యూ ఎప్సిలాన్ కామను, ఈ ఏ ప్లేస్లో ఈ ఎస్ వస్తుంది. సో డెల్టా ఆఫ్ క్యూ ఎప్సిలాన్ ఎస్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఈ ఆల్ఫా ప్లేస్లో ఈ 0 BB వస్తాయి. సో డెల్టా ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ ఎస్ ఈక్వల్ టు క్యూ కామా 0 BB. అంటే ప్రతి నాన్ టర్మినల్తో స్టార్ట్ అయ్యే ప్రొడక్షన్కి ఇలా ట్రాన్సిషన్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి. అలా కాకుండా అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద పుష్ ఆపరేషన్. మనము స్టాక్ యూస్ చేసుకున్నప్పుడు పుష్ పాపు చేస్తాం కదా పుష్ ఆటోమేటిక్ కన్స్ట్రక్షన్లో. సో ఇక్కడ ఈ ట్రాన్సిషన్ మీన్స్ పుష్. నెక్స్ట్ ఫర్ ఎవ్రీ టర్మినల్, ఇప్పుడు ఈ ప్రొడక్షన్ రూల్స్లో టర్మినల్స్ ఉన్నాయా 0, 1, ఆ టర్మినల్స్కి ఏం చేయాలంటే ఫర్ డెల్టా ఆఫ్ క్యూ ఆఫ్ ఏ, ఇప్పుడు ఇది ఏ ఈజ్ నథింగ్ బట్ ద terminal equal to q comma epsilon. This is nothing but a pop. So for every terminal ఇప్పుడు ప్రతి టర్మినల్స్ ఏమేమి ఉంటే వాటిలన్నిటికీ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఇలా రాయాలి, నాన్ టర్మినల్స్కి ఇలా రాయాలి. మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ రాసి చూపిస్తా చూడండి. సో మనకి ఇచ్చిన గ్రామర్లో రూల్స్ ఏంటి? ప్రొడక్షన్ రూల్స్ ఎస్ టెన్స్ టు 0 BB, బి టెన్స్ టు 0S, 1S అండ్ దెన్ 0. ఓకే, ఇప్పుడు ఈ గ్రామర్ కదా G ఈక్వల్ టు VT PS. సో ఇక్కడ V అంటే ఏంటి? ఇక్కడ V అంటే ఏంటి? సెట్ ఆఫ్ ద నాన్ టర్మినల్స్ ఏమున్నాయి? ఎస్, బి. అండ్ దెన్ టర్మినల్స్ ఏమున్నాయి? 0, 1. P ఈజ్ నథింగ్ బట్ ద ప్రొడక్షన్ రూల్స్. ఎస్ ఈజ్ ద స్టార్టింగ్ సింబల్. ఓకే, ప్రొడక్షన్ రూల్స్ ఇవి స్టార్టింగ్ సింబల్. దీన్ని మనం పుష్ డౌన్ ఆటోమేటాలో కన్వర్ట్ చేయాలి. పుష్ డౌన్ ఆటోమేటాలో ఎన్ని టపుల్స్ ఉంటాయి? 6 టపుల్స్. మామూలుగా అయితే 7, బట్ మనం ఈ కన్స్ట్రక్ట్ చేసే పుష్ డౌన్ ఆటోమేటా బై ద ఎంటీ స్టాక్లో కన్స్ట్రక్ట్ చేసే పుష్ డౌన్ ఆటోమేటాకి ఫైనల్ స్టేట్ ఉండదు, QF ఉండదు. అందుకని 6 టపుల్స్ ఉంటాయి. ఈ 6 టపుల్స్ ఫస్ట్ ఏంటి? క్యూ సెట్ ఆఫ్ ద స్టేట్. అండ్ దెన్ ఇన్పుట్ సింబల్స్. ఇక్కడ గ్రామర్లో ఉండే సెట్ ఆఫ్ ద నాన్ టర్మినల్సే ఇక్కడ సెట్ ఆఫ్ ద టర్మినల్సే మనకి ఇన్పుట్ సింబల్స్ అవుతాయి. దట్ ఈజ్ నథింగ్ బట్ ద 0, 1. అండ్ దెన్ స్టాక్ సింబల్స్, సెట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ద నాన్ టర్మినల్స్ అండ్ టర్మినల్స్ ఇక్కడ స్టాక్ సింబల్స్ అవుతాయి. ఇక్కడ ఏంటి? ఎస్, బి, 0, 1. అండ్ డెల్టా మనం కన్స్ట్రక్ట్ చేయాలి ఫార్ములాస్ యూస్ చేసుకుని. అండ్ దెన్ స్టార్టింగ్ స్టేట్ క్యూ. అండ్ దెన్ స్టార్టింగ్ సింబల్ ఏమవుతుందంటే మన ప్రొడక్షన్ స్టార్టింగ్ సింబల్. సో ఇక్కడ వరకు ఈ క్యూలో జీలో ఉండే 4 టపుల్స్, పీలో 6 టపుల్స్ ఎలా అవుతాయో చూసాం. ఇప్పుడు డెల్టా కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ డెల్టా కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ నాన్ టర్మినల్స్ రాద్దాం. సో ఫర్ ఎవ్రీ నాన్ టర్మినల్ ఏ టెన్స్ టు ఆల్ఫా. ఇక్కడ మన గ్రామర్లో ఉన్న నాన్ టర్మినల్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఎస్కి రాద్దాం. సో డెల్టా ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ కామా ఎస్ ఈక్వల్ టు క్యూ కామా 0 BB. అర్థమైందా? ఫర్ ఎవ్రీ నాన్ టర్మినల్ మన ప్రొడక్షన్ ఇలా రాయాలి. ఇంకా ఏమున్నాయి నాన్ టర్మినల్స్? బి ఉన్నాయి. డెల్టా ఆఫ్ క్యూ కామా ఎప్సిలాన్ కామా బి ఈక్వల్ టు ఒకటేమో రైట్ సైడ్ 0S ఉంది, దాని గురించి క్యూ కామా 0S, ఇంకొకటేమో 1S,
క్యూ కామా 1s, ఇంకొకటేమో 0, క్యూ కామా 0. బీకి రైట్ ఈ 3 ప్రొడక్షన్స్ వచ్చినాయి అన్నమాట. డెల్టా ఆఫ్ క్యూ కామా బి. బి ఈజ్ అన్ ఇది నాన్ టర్మినల్. ఎస్ అనేది ఒక నాన్ టర్మినల్, బి అనేది ఒక నాన్ టర్మినల్. ఈ రెండు నాన్ టర్మినల్స్కి మనం ఈ రూల్ యూస్ చేసుకుని ఈ విధంగా ట్రాన్సిషన్ ఫంక్షన్ రాసాం. ఇంకా మనకు మిగిలిన ఏంటి టర్మినల్స్. టర్మినల్స్ ఏంటి 0, 1. సో ఫర్ ఎవ్రీ టర్మినల్ ఎలా రాయాలి? డెల్టా ఆఫ్ క్యూ ఆఫ్ ఫస్ట్ టర్మినల్ ఏంటి 0, 0, 0 ఈక్వల్ టు క్యూ కామా ఎప్సిలాన్. నెక్స్ట్ ఇంకొక టర్మినల్ ఏంటి 1, డెల్టా ఆఫ్ క్యూ ఆఫ్ 1, 1 ఈక్వల్ టు క్యూ కామా ఎప్సిలాన్. సో ఈ విధంగా మనకి ఇచ్చిన కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని పుష్ డౌన్ ఆటోమేటా లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ సింపుల్ ఈ 2 ఫార్ములాస్ని మనం రిమెంబర్ చేసుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లమ్నైనా మనం ఈజీగా పుష్ డౌన్ ఆటోమేటా లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వివాలెన్స్ బిట్వీన్ ద సిఎఫ్జి అండ్ పీడీ. ఇదే ఒక టాపిక్కి మనం వేరే నేమ్ ఏంటి? ఈక్వివాలెన్స్ బిట్వీన్ సిఎఫ్జి అండ్ పీడీ.